Cell Health, reboot your body, omega-3 oil, extracted from algae, strong heart, sharp mind, healthier you. రీసెంట్గా తొందరలో రిలీజ్ కాబోతున్న మూవీ ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ మీట్ లాంటిది అండ్ వాళ్ళ ముందు కూడా ఒక ఐడియా కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఏంటంటే 10,000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్న ఏదైనా కంపెనీ ఉంది అంటే అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో దానిలో ప్రకంగా సో స్టాక్స్లో మరి వాళ్ళు లిస్టింగ్ చేసుకుంటారు. అలాగే మన ఇండస్ట్రీని కూడా అలా పెట్టేస్తే సినిమా చూసేవాళ్ళు ప్రేక్షకులు కూడా వాళ్ళే ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవుతారు. అందులోంచి వాళ్ళకి కొంచెం ఇచ్చేసి మీరు కూడా ఒక 25% ప్రొడ్యూసర్ తీసుకున్నారంటే అది సేఫ్ అయిపోతుంది, ఇండస్ట్రీ అనేది కూడా మారుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది కూడా చాలా గట్టిగా చెప్పారు. కాకపోతే ప్రాక్టికల్గా అది పాసిబుల్. ఆయన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ ఉంటారండి. ఆయన ఓకే వర్జిన్ బాయ్స్ సినిమాలో సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఉంటాడండి. ఆయనకి డెఫినెట్గా మనకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఐడియాస్ తెలివితేటలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చాలాసార్లు అమలు జరిపారండి. తెలియని విషయం ఏంటంటే రీసెంట్గా జరిగినాయండి. రామ్ గోపాలం గారు ఒక సినిమా తీశారు, మోహన్ బాబు గారు అబ్బాయిని పెట్టి. ఏమండి ఆ సినిమాకి ఇలాంటి స్కీమ్ పెట్టారు. రౌడీ కాదు, ఇంకో సినిమా ఉందండి విష్ణు బాబు సినిమాకి. ఓకే ఆ సినిమా పేరు చెప్తాను. ఆ సినిమాకి ఏం పెట్టారంటే నీ సినిమాకి ఈ ఏరియాకి నువ్వు ప్రొడ్యూసర్ పోయి అంటే సపోజ్ ఆ సినిమాకి ఒక 50 థియేటర్లు ప్లాన్ చేశారండి. ఈ 50 థియేటర్లోని మీకు థియేటర్ వారీగా మేము అమ్ముతాం, ప్రొడ్యూసర్ అమ్ముతాడు థియేటర్ వారీగా. అంటే ఎవడో కొటేషన్ పెట్టాడు, నాకు భీమవరానికి 1 లక్ష రూపాయలు కావాలి లేదా 2 లక్షలు కావాలి, అలా ఏదో కొటేషన్ పెట్టాడు. వాళ్ళందరినీ పిలిచి పార్క్ నా నోవాటెల్లో ఒక మీటింగ్ కూడా పెట్టారు మా ఆర్జీవి గారు. వాళ్ళందరికీ అమ్మారు. 50 థియేటర్లకి ఎంతకో ఆ కొటేషన్ ఉంటుంది కదా, 50,000 ఒకటి పెట్టాడు, మీకు ఇంకోటి 60,000 పెట్టాడు, మీరు ఇంకోటి 1 లక్ష రూపాయలు పెట్టాడు. ఎవరు హైయెస్ట్ ఫిగర్ ఉంటే వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ చేశారండి. బిజినెస్ని మోడలింగ్ రోల్ మోడల్ ఎవరంటే మా ఆర్జీవి గారు. ఈ ఐడియాలన్నీ ఆయన ముందు ఉంటాయి. ఇది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఇది. అప్పుడే పెట్టారు. ఏరియా వారీగా డిస్ట్రిబ్యూటర్, ఏరియాల వారీగా ప్రొడ్యూసర్. ఆ పోస్ట్ మీద ఈ భీమవరానికి పలానా సుబ్బారావు ప్రొడ్యూసర్ లేదా కో ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ అలా ఏదో వేసుకునే అధికారం కూడా ఇచ్చారు. ఆ సినిమా అలా వేశారు. సినిమా వాళ్ళు వేరే విషయం అనుకుంటే డబ్బులు కట్టారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ సినిమా అనేటప్పటికి ఎవరు కూడా ముందుకు రారండి. సినిమా ఫీల్డ్కి 90% సక్సెస్, 10% 90% ఫెయిల్యూర్, 10% సక్సెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా ఆ విషయం. కాబట్టి చాలామంది రారు. పైగా లిస్టింగ్ పెట్టాలంటే దానికి ఒక ప్రముఖ కంపెనీ అని ఉండాలి. మీరు నేను కంపెనీ పెడితే జనం ఎందుకు ఒప్పుకుంటారు? ఒక రిలయన్సో, ఒక దిల్ రాజు గారో, ఒక అల్లు అరవింద్ గారో, లేదా అలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ హౌస్ అలా లిస్టింగ్కి వెళ్తే చేస్తారు. అలా లిస్టింగ్కి వెళ్ళిన కంపెనీలు కూడా ఉన్నాయండి. రిలయన్స్ కూడా ఆల్రెడీ లిస్టింగ్కి వెళ్ళింది, షేర్లు అమ్మారు. అలా 4-5 కంపెనీలు కూడా పెట్టారు. మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లిస్టింగ్లోకి వెళ్తే జనం షేర్లు కొంటారండి. అసలు ఈ గొడవ ఎందుకు? నేను ఇంకో కొత్త ఐడియా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు సినిమా తెస్తున్నారు, ఆ సినిమాకి వాల్యుబుల్స్ ఉండాలి. వాల్యూస్ అంటే ఏంటి? మీ సినిమాలో కొత్త హీరోని పెట్టి కొత్త డైరెక్టర్ పెట్టి సినిమా తీస్తే అది వాల్యూ కాదు. ఇట్టయితే వాల్యూ, అది వేరే విషయం. ముందు వాల్యూ లేదు కదా. చూసిన వెంటనే స్ట్రైకింగ్గా ఉండాలి మనకి. సపోజ్ ఒక ప్రభాస్ని పెట్టో లేదా ఒక చిరంజీవి గారిని పెట్టో ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి. ఒక అనిల్ రావిపూడి గారు సినిమా తీస్తున్నారు కదా, 157 మెగా చిరంజీవి గారి సినిమా. అతను డైరెక్టర్ అంటే అతను నిజంగా నేను హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే సినిమా ఎలా తీయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎంత ఫాస్ట్గా తీయాలనే విషయం పూరి జగన్నాథ్ గారి తర్వాత చాలా అద్భుతంగా తెలిసిన వ్యక్తి అతను, అనిల్ రావిపూడి గారు. అది మనం చూసాం. సంక్రాంతికి వస్తున్నాం, 50 కోట్ల సినిమా తీస్తే 300 కోట్లు చేసింది ఆ సినిమా. ఇప్పుడు సపోజ్ 157 ఉంది కదా, ఆ సినిమాకి షూటింగ్ చేస్తారో పెద్ద కంపెనీ, చిరంజీవి గారి హీరో. దీనికి నేను ఒక ఐడియా చెప్తాను మీకు. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఇంతకుముందు సూపర్ హిట్ అయిన సినిమా ఎంత చేసింది? ఆంధ్రప్రదేశ్ 100 కోట్లు చేసింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 కోట్లు చేసింది అనుకోండి. ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి 100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి చేస్తే వెస్ట్ గోదావరి ఎంత కోట్లు? 14 కోట్లు చేస్తారు అనుకోండి. బిజినెస్ మార్కెట్ ఉంది. ఈ 14 కోట్లకి ఈవేళ అమ్మేయచ్చు మీరు. ఎలాగా? మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరికి 14 కోట్లు చెప్తున్నాం, వస్తారంటే 10 మంది వస్తారు. 10 మంది వస్తారు కొంటాకి. అక్కడ ఆక్షన్ పెడతాం. ఈయన 14 అడిగారు, ఈయన 15 అడుగుతాడు, ఇంకో 16 అడుగుతాడు. ఎవరు ఎక్కువ బిడ్ ఎత్తే వాళ్ళకి ఇస్తారు. మీరు ఈ మూలిపడి కొనుక్కునేది కదా. ప్లస్ అతనికి కూడా సేఫ్ ఎలాగ మార్గం అంటే ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ రోజు ఏం చేస్తున్నారు? టికెట్లు హై పెంచుకుంటున్నారు కదా. 450 రూపాయలు, 500 రూపాయలు పెంచుకుని పర్మిషన్ తీసుకుంటున్నారు కదా, పెంచుతున్నారు కదా. అలాగే మనం ఇప్పుడు ముందుగానే 250 రూపీస్ టికెట్టు మీకు ఏ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఊళ్ళో టికెట్ కావాలంటే ఆ టికెట్ మీకు ముందు మేము కన్ఫర్మ్ చేస్తాం ముందుగానే. అప్పుడు మీరు బ్లాక్లో 400-500 రేట్లు పెంచుదాం కొనుక్కోకలా. ఇప్పుడు కొనిసుకోండి రేట్లు 250 రూపాయలు టికెట్ అని ఊరికి ఎన్ని సదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓ సలహా అంతే. 250 రూపాయలు టికెట్ అని మీరు అనౌన్స్ చేయండి. భీమవరం నుంచి 100 టికెట్లు కావాలని డబ్బులు పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే చిరంజీవి గారి సినిమా, అనిల్ రావిపూడి డైరెక్టరు, మంచి బ్యానరు.
సాహు గారు ఆయన గతంలో 2-3 హిట్లు సినిమా తీశాడు ఆయన, మంచి బ్యానర్ కాబట్టి వాళ్ళు నమ్ముతారు. నమ్మి ఈవేళ మీకు ఏ 16 కోట్లకి మీరు వెస్ట్ గోదావరి అమ్మారో ఆ వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు కలెక్ట్ చేయొచ్చండి. అది డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, లేదా ప్రొడ్యూస్ తీసుకుంటాడు అయినా మనం తర్వాత చూస్తున్నాం, లేదా డిస్ట్రిబ్యూటర్కి అమ్మక్కలేదు, ఈయన డైరెక్ట్గా చేసుకోవచ్చు. ప్రేక్షకుడు టు ప్రొడ్యూసర్ డైరెక్ట్గా 250 రూపీస్ టికెట్, నేను 250 ఇప్పుడు ఎందుకు కొనాలి, అప్పుడే కొనుక్కోవచ్చు కదా అనొచ్చు. మీరు కొనుక్కోండి అప్పుడే, అప్పుడు 400 రూపాయలు అమ్మచ్చు కదా. రేట్లు ఎక్కువ ఉండొచ్చేమో. సంక్రాంతికి రేట్లు పెంచుతారు కదా. నేను మామూలుగా పర్మిషన్ తెచ్చుకుంటారు కదండి, ఏపీ పెద్ద సినిమాకి అయినా పర్మిషన్ తెచ్చుకుని పెంచుతారు కదా. అప్పుడు 400 రూపాయలు కొనుక్కునే దానికంటే ఈవేళ 250 కొనుక్కో, సినిమా రెడీ అవ్వలేదు ఇంకా, 250 నువ్వు టికెట్ కొనుక్కో, యూఆర్ ఆడియన్, నీ టికెట్ వచ్చేస్తుంది నీకు. నీకు ఏ థియేటర్లో కేటాయించారు ఏంటనే విషయం సినిమా రిలీజ్ గురించి కేటాయిస్తారు నీకు. నీకు టికెట్ నెంబర్ 14 మీ నెంబరు, మీ 14 నెంబర్ ఎక్కడుందో రేపు చెప్తారు వాళ్ళు. అంటే మీకు సినిమా పండగ 4 రోజులు ఫుల్ అయ్యే సినిమాని ముందుగానే అమ్మేస్తున్నారు. ఓకే, ప్రొడ్యూసర్కి ముందు డబ్బు వస్తుంది. మీకేంటి 200 రూపాయలు టికెట్ కొన్నారు, మీరు ఆ రోజు లైన్లో ఉండాలా, నా టికెట్ దొరుకుద్దా లేదా, 400 రూపాయలు టికెట్ కొనాలా, భయం లేదు, మీ టికెట్ కన్ఫర్మ్. మీ ఏ షోకి వస్తుంది వస్తారో ఏ థియేటర్కి వెళ్తారో కూడా మీకు ముందుగా కన్ఫర్మ్ చేయొచ్చు. ఈవేళ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన ఆన్లైన్లో టికెట్ కొనుక్కుంటాం కదా, సేమ్ అంతే కొనేయచ్చు. రైల్వే రిజర్వేషన్ లాగా ముందుగానే మనం టికెట్ కొనేస్తాము, కొనేసి ఆ రిజర్వేషన్ చేసుకుంటాము, ట్రైన్ వస్తుంది అంటే సినిమా వస్తుంది, మనం ఎక్కుతాం. మీరు 14 తారీఖు ట్రైన్ ఎక్కుతారు అనుకున్నారు కదా, అలాగే 14 తారీఖు థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నారు, థియేటర్కి వెళ్తాం, మీకు థియేటర్ టికెట్ వచ్చేది 200 రూపాయల టికెట్. ఇప్పుడు ఈ సినిమా దీనివల్ల ఏంటంటే ప్రేక్షకులందరి దగ్గర నుంచి క్రౌడ్ పూలింగ్ అంటారు కదా, ఆ క్రౌడ్ పూలింగ్ లాగా ముందు నుంచి డబ్బు తెచ్చేస్తాం. అసలు ఆ డబ్బుతో సినిమా తీయచ్చు. ఇక్కడ బ్యానర్ ఉండాలి, ఇక్కడ హీరో ఉండాలి, ఇక్కడ డైరెక్టర్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. ఈ ప్లాన్ చెప్పాం కదా, మీరు నేను కలిసి సినిమా తీసేద్దామంటే కుదరదు, జనం నమ్మరు. జనం నమ్మే సినిమా తీయాలి మనం. దాని తగ్గట్టు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఇమేజ్ మొత్తం వాళ్ళది 3 ఉన్న సినిమా డెఫినెట్గా పని అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ఆయన షేరింగ్ మార్కెట్ ఏదో చెప్పారు కదా, మీరు షేర్ మార్కెట్ లిస్టింగ్ అంత సీన్ లేదండి. షేర్ మార్కెట్ లిస్టింగ్ ఎక్కడో అమెరికాలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, బొంబాయిలో ఉంటుంది కదా. ఇది నేను మీ ఊళ్ళో మీ థియేటర్లో మీ సినిమా చూసేయచ్చు, ఆ డబ్బు మళ్ళీ మీకు వెనక్కి వచ్చేది. పైగా ఇప్పుడు మీరు క్రేజీ టికెట్లు కదా, ఇవాళ టికెట్లు కావాలని చాలామంది ఎగబడి కొంటారు కదా, అడ్వాన్స్ బుక్ ఓపెన్ చేస్తారు కదా. ఎంత మీరు చెప్పిన రైల్వే టికెట్ అండి, మీకు కరెక్ట్గా ఉదాహరణ చెప్పారు. ఫ్లైట్ టికెట్ రైల్వే టికెట్ ఎలా తీస్తాం మనం, ట్రైన్ టికెట్ లాగా తీయటమే. ముందుగా మీకు 14 తారీఖు మీకు అక్కడ 3 థియేటర్లు ఎత్తారు, సపోజ్ భీమవరంలో 4 థియేటర్లు ఎత్తారు. 4 థియేటర్లో ఒక షోకి ఎంత కెపాసిటీ, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. మార్నింగ్ షోకి అయిపోయిన టికెట్లు మీరు ముందుగా బుక్ చేసినారు కాబట్టి మ్యాట్ని ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడే మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఇది ఇంకో కొత్త ఐడియా చెప్పారు మీరు నాకు. ఇప్పుడు బుక్ మై షోలో తీయచ్చు మనం టికెట్. సార్ కానీ ఇలా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఒకవేళ సినిమా బాగుందని టాక్ వచ్చి సో అప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే టికెట్ రేట్లు ఇంత పెంచితే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్ కానీ అక్కడున్న హాల్ వాళ్ళు అట్లా అనుకున్నారనుకోండి, అప్పుడు ఇలా చేస్తే వాళ్ళకి నష్టం అనేది వస్తుంది కదా. ఒక్కొక్క ఏం రాదండి. ఇప్పుడు బోళాశంకర్లో అయితే ఓకే అంటే నేను సినిమా కామెంట్ చేయట్లా, మరి వ్యాపారం అయిన తర్వాత మనకు మిమ్మల్ని మేము నమ్మాలి, మీరు మమ్మల్ని నమ్మాలి కదా. మీరు క్రేజీ ఉన్న సినిమా కాబట్టి మీరు టికెట్లు తెస్తారు. ఇప్పుడు క్రేజీలో ఇంకో సినిమా వద్దు, రిలీజ్ అవుద్ది ఆ రోజు పండుగ రోజు, నా సినిమా ఉంది, నేను సంక్రాంతి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తాను, నా టికెట్లు ఎందుకు కొంటారు మీరు? నా మీద ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ లేదు కదా మీకు ఆ సినిమా మీద ఆ డైరెక్టర్ మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మనం ఆ సినిమా ప్రమోషన్ బాగా చేస్తారు కాబట్టి మీరు నమ్మి కొంటారు. ఇప్పుడు మీకు ప్రేక్షకుడికి 2 లాభాలు, ఒకటి టికెట్ 500 రూపాయలు 450 కాకుండా 250కి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 మీరు రష్లో లైన్ నుంచోకలేదు కదా, మీరు ఆన్లైన్ బుక్ చేస్తున్నారు ముందే, ఫిక్స్డ్గా ఉంటాయి మీ టికెట్ మీకు కన్ఫర్మ్గా ఉంటాయి. మీరు వెళ్ళకపోతే మీకు నష్టం తప్ప ఆడికి నష్టం లేదు. పైగా మిమ్మల్ని ప్రొడ్యూసర్ మోసం చేసేది ఏం లేదు. బాగుంటుందా బాగోదని మీరు సెలెక్ట్ చేయడానికి, మీకు బాగుంటుందనే కదా ఈ 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీసేది వీళ్ళు. మరి వీళ్ళు నమ్మకం వెళ్ళుకున్నట్టు మీ నమ్మకం మీకు ఉండాలి. ఓకే.